హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మనకి నేచర్ నుంచి వచ్చే పుట్టగొడుగుల వేటకైతే ఈరోజు వచ్చామన్నమాట. అడవిలోకి అయితే మష్రూమ్స్ అంటారు కదా, నేచర్ నుంచి వస్తాయి. ఆ మష్రూమ్స్ అయితే న్యాచురల్గా ఎలా వస్తాయి, ఏంటి, అవి ఎలా పీకుతారు అనేది ఈ వీడియోలో అండి చూపిస్తాను. క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. నేనైతే కొండల్లోకి వచ్చామండి. అడవి ఇది విసన్నపేట సైడ్ అన్నమాట. ఎక్కువగా పుట్టుకోకులు అనేవి అడవి ప్రాంతాల్లోనే దొరుకుతాయండి. ఊర్లో అయితే అంతగా దొరకవు అనమాట. ఎందుకంటే అడవుల్లోనే పుట్టలు బాగా ఉంటాయి కదా, పుట్టల్లోనే ఎక్కువ మనకి మష్రూమ్స్ అనేది వస్తాయి. చెదలు పెట్టే చెదల్లో నుంచి ఫంగస్ అవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల వస్తాయి అన్నమాట. మనం మష్రూమ్స్ పెంచుకునే కొనుక్కొని తింటాం కదండి, వాటికన్నా కూడా ఇవి నేచర్ నుంచి న్యాచురల్ గా వచ్చిన పుట్టుకోకులు వండుకొని తింటే చాలా బాగుంటాయి. ఆ టేస్ట్ అయితే చెప్పలేం అనమాట, అంత బాగుంటాయి. ఈ పుట్టుకోకులు అనేవి మా గుడివాడ సైడ్ అయితే మామూలుగా తక్కువగా వస్తాయి, అంత ఎక్కువగా ఏం రావు. ఇటు సైడ్ అంటే ఎర్రమట్టి బాగుంటాయి, చాలా కాడలు కూడా బారుగా వస్తాయి అనమాట. నా వెనకాల అయితే మా తమ్ముడు వాళ్ళు వెతుకుతున్నారు, ఉన్నాయో లేదో అని చూస్తున్నారు అనమాట. అక్కడ పుట్టుకోకులు కనిపించినాయి అన్నారు, చూస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి ఏం కనిపించలేదు, ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళాలి. ఈ పుట్టుకోకులు అనేవి మనకి మామూలుగా పుట్టలో ఒక సంవత్సరం వచ్చినాయి అంటే నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఇంకా 2 years తర్వాత మళ్ళీ రావు అనమాట, వేరే వేరేగా కొత్తగా వస్తాయి అనమాట కొత్త పుట్టలకి. ఈ పుట్టుకోకుల కోసం ఎంత వెతకాలంటే అసలు కంటికి కనిపించవు. చెట్టల్లో, పొదల్లో, తుప్పల్లో, అసలు ఎంత ఇరుకు ప్రదేశాల్లో వస్తాయి అంటే ఇవి మనిషికి కనపడకుండా అలా వస్తాయి అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ భూచక్ర గడ్డ అని మనకి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు కదా, అవే అనమాట. నిజానికి అయితే భూచక్ర గడ్డ అనేది భూమిలో ఉండదండి, ఈ చెట్ల నుంచి వచ్చింది భూచక్ర గడ్డ అనమాట. ఈ చెట్లని అమెరికన్ కల్బంద అని కూడా అంటారు. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. యూట్యూబ్ లో కూడా చాలా మంది వీడియోస్ పెట్టారండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మేమైతే కొండగట్టుకు వెళ్లే రూట్ లో అయితే వెళ్తున్నాము. చూసుకుంటూ మా హస్బెండ్ అయితే చూస్తున్నారు, వెతుకుతున్నాము. చాలా సేపటి నుంచి వెతుకుతున్నాము. మాకైతే అసలు పుట్టుకోకులని కనిపించట్లేదు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, వాన పడేటట్టుగా కూడా ఉందన్నమాట. చూడండి, మబ్బులు అయితే కనిపిస్తున్నాయి. నల్లమట్లో వచ్చే పుట్టుకోకులు టేస్ట్ వేరే ఉంటుంది, ఎర్రమట్లో వచ్చే పుట్టుకోకులు టేస్ట్ వేరే ఉంటుంది. నల్లమట్లో వచ్చే పుట్టుకోకులు లావుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎర్రమట్లో చిన్నగానే ఉంటాయి, చాలా స్మాల్ గా ఉంటాయి, కానీ లాంగ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ అడవిలో పడి చెట్టల్లో చూసారు కదా, అడవి అయితే ఎంత దట్టంగా ఉందో. ఈ అడవిలో పడి పుట్టుకోకుల కోసం వెతుకుతున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే తిందాము కొనుక్కొని అని అనుకున్నా గానీ కనీసం దొరకలేదండి. అమ్మే వాళ్ళు కూడా కనిపించలేదు తిందామంటే. సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, ఏమైనా సరే టేస్ట్ చేయాల్సిందే అనమాట. మనకి పుట్టుకోకులు అనేది ఆషాఢ మాసంలో బాగా దొరుకుతాయండి. జూన్, జూలై మంత్ లో ఆషాఢ మాసంలోనే ఎక్కువ వస్తాయి అనమాట. మీకు కనిపిస్తుంది కదా అక్కడ పుట్ట అయితే ఉంది, పుట్టుకోకులు ఉన్నాయో లేదైతే చూడడానికి అయితే వస్తున్నాము. పుట్టదా ఆల్రెడీ ఎవరో తవ్వినట్టే ఉన్నారు. నాకైతే 2 పుట్టుకోకులు కనిపించినాయి. మీకు కనిపిస్తుందా? చూపిస్తాను చూడండి. అదిగోండి, చూడండి కనిపిస్తున్నాయా? 2 పుట్టుకోకులు అయితే మనకి కనిపిస్తున్నాయి. చూసారు కదా ఎంత స్మాల్ గా ఉన్నాయో. ఇప్పటికే ఎవరో వచ్చి పీకేసినట్టున్నారు, అందుకే 2 ఉన్నాయి. ఆ 2 కూడా కనిపించుండవు, అందుకే తీయలేదు. ఇప్పుడు ఆ 2 పుట్టుకోకులను అయితే పీకేసుకుని తీసుకున్నాం అనమాట. మేము తీసుకొని ఇక బయలుదేరి వేరే చోటకైతే వెళ్ళాలి. పుట్టుకోకులు అనేది గట్టిగా లాగకూడదండి, గట్టిగా లాగితే తెగిపోతాయి అనమాట. కాళ్ళు అనేది చూసారు కదా, ఇదేనండి పుట్టుకొక్కు. మనకి చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్ గా పీకినాయి. చూసారా ఎలా ఉన్నాయో. ఫైనల్ గా అయితే 2 పుట్టుకొక్కులే దొరికినాయి మనకి. పుట్ట మొత్తం మీద ఎవరో తీసుకెళ్లిపోయినట్టున్నారు, మనకన్నా ముందే వచ్చారు ఎవరో. ఇంకా ముందుగా అయితే వెళ్ళాలి, ఇంకా ఏమైనా కనిపిస్తాయో లేదో. చాలా సేపటి నుంచి అయితే మేము వెతుకుతున్నాము. ఇంకా పుట్టుకొక్కులు కనిపించట్లేదు అని చెప్పి మేమైతే బండి స్టార్ట్ చేసుకొని బండి మీద వెతుకుతూ చూసుకుంటూ వెళ్తున్నాం అండి. కనిపిస్తున్నాయి కదా, చుట్టూతో అయితే కొండలు, మామిడి తోటలు బోల్డన్ ఉన్నాయి అనమాట. అంతా అడవి ప్రదేశమే. కనిపిస్తుందా చూడండి, కొండల్లోకి అయితే వచ్చి. ఈ కొండల్లోకి మనుషులు అయితే కట్టెలు కొట్టడానికి, ఇంకా గేదెలు మేపడానికి కూడా వచ్చారు. కొండ మీద మామిడి తోట ఉంది చూసారా, మామిడి తోపు అయితే ఉంది. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ప్రదేశానికి మేము రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి అడవుల్లో పెద్ద పెద్ద పాములు, ఇంకా అనేకమైన జంతువులు కూడా ఉంటాయి. అయినా భయం లేకుండా మరీ వెళ్తున్నాం మేము. ఎదురైతే చాలా మంది గేదెలు మేపుతున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, గేదెలు మేపుకుంటూ వెళ్తున్నారు అడవిలోకి. బహుశా వాళ్ళు పీకేసి ఉండొచ్చు పుట్టుకోకులు, అందుకే మాకైతే కనిపించలేదు. ఈ పుట్టుకోకులు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి, అందరికి కనిపించవి. అదృష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి అనమాట. ఇక లాస్ట్ కి వచ్చేసేసి కొండ చివరికైతే వచ్చేసాము. ఇక్కడ అయితే ఈ కొండ ఎండ్ అయిపోయింది. చూస్తున్నాము, చెట్లంటే వెతుక్కుంటూ వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే పుట్ట కనిపించిందని చూస్తున్నారండి, ఏమైనా ఉన్నాయని. దాంట్లో అయితే ఏమి లేవు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక పుట్ట
దొరికింది మాకు. మేమైతే పీకుతున్నాము. పుట్టుకోకులు కనిపించినాయి. పొలుగుతో అయితే తవ్వి తీస్తున్నాం. కనిపిస్తున్నాయి కదా మీకు పుట్టుకోకులు అనేది. ఈ పుట్టుకోకులు పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే పాములు తేళ్లు అవి పుట్టలోనే ఉంటాయి అన్నమాట. వానకి చూస్తున్నారు కదా లాగుతుంటే మనకి పుట్టుకోకులు అనేది ఎలా వస్తున్నాయో. కొన్ని తెగిపోతున్నాయి. కష్టపడి ఎంత దూరం వెతుక్కుంటూ వచ్చినందుకు ఫలితం అయితే దొక్కింది. కొన్ని పుట్టుకోకులు దొరికినాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పుట్టుకోకులు దొరికినాయి అని. అసలు ఆనందం అయితే చెప్పలేను. చూసారా నా ఫేస్ లోనే కనిపిస్తుంది. ఇంత బాగున్నాయని కొలుస్తున్నాను అనమాట పుట్టుకోకుని పట్టుకొని. పొద్దున బయలుదేరి వచ్చాము మేము. వీడియో తీయాలి, పుట్టుకోకులు పుట్టు దగ్గరే మన న్యాచురల్ గా ఎలా వస్తాయి అనేది చూపించాలి అనేసి మేము ఇప్పుడు వీడియో తీయడానికి అయితే పుట్టుకోకుల కోసం వచ్చాము. ఇలా పుట్టు నుంచి పీకి చూపించేది చాలా వేరుగా ఉంటుంది కదండి. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది కదా చూసే వాళ్ళకి. అందుకనే మేమైతే పుట్టుకోకుల్ని పుట్ట దగ్గరే వీడియో తీయాలని అయితే మేము ఈ రోజు వచ్చాం అనమాట. పుట్టుకోకులకి కేవలం పుట్ట దగ్గర అయితే మాకు చాలా పుట్టుకోకులు కనిపించినాయి అండి. లోపలికైతే ఇంకా ఉన్నాయి. మా హస్బెండ్ చూసారుగా అసలు భయం లేకుండా ఎలా తీసేస్తున్నాడు. ఇవన్నీ చూసారా లోపల అయితే మెలుగులుగా తిరిగిపోయినాయి పుట్టుకోకులు. పుట్టుకోకులు అనేది బాగా పై వరకు వెళ్ళిపోతాయండి. ఎంత దూరం అయితే మెత్తగా ఉంటుందో మట్టి అంత దూరానికి వెళ్ళిపోతాయి. ప్లేస్ లేక అవి అలా రౌండ్లుగా తిరిగిపోయినాయి చక్రాల్లాగా. ఈ పుట్టుకోకులు పైకి వచ్చిన దాకా కూడా ఉంచరండి. అమ్ముకునే వాళ్ళు ఫాస్ట్ గా పీక్ వెళ్ళిపోతారు. చిన్నగా ఉన్నప్పుడే తీసుకెళ్లిపోతారు. అసలు వీటి కాస్ట్ అయితే చాలా ఉంటుంది. బోల్డ్ అంత రేట్ చెప్తారు. మనం అసలు కొనుక్కోలేము. కేజీ వచ్చి 2000 అండి వీటి కాస్ట్. వీటిని కట్టలు కట్టి గుప్పిడని పుట్టుకోకులు అయితే 200 రూపీస్ అండి మా ఊరు సైడ్. అంత కాస్ట్ చెప్పి అమ్ముతారనమాట. ఈ పుట్టుకోకుల కాస్ట్ ఎందుకంటే అంత రేటు. అడవిల్లో తిరిగి చెట్లంటి చేమలంటి పాములని అవన్నీ ఉంటాయి కదా, వాటితో ప్రమాదాన్ని ఎదుర్కొని మరీ తీసుకొస్తారు కదా. అది కాక అంతగా మనకి ఎక్కువగా దొరకవు. ఎక్కడో 1-2 పుట్లకే దొరుకుతాయి. అందుకని మనకి వీటి కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అంతా కూడా ముళ్ళు అండి. ముళ్ళ చెట్టు అనమాట. అసలు బోల్డ్ అని ముళ్ళు ఉన్నాయి. చేతులకి గీసుకుపోతున్నాయి. చేతులతో పీకుతా ఉన్నాడు అనమాట మా ఆయన ఈ పుట్టుకోకుల్ని పొలుగుతో తవ్వుకుంటూ. మట్టి మెత్తగా ఉంటే మనకి పీకితే త్వరగా వస్తాయండి. గట్టిగా ఉంటే రావు కదా. ఈ ముళ్ళ చెట్టు ఏర్లు అనేది మొత్తం పాకిపోయి ఉన్నాయి అనమాట. ఆ ఏరుల్లో ఈ పుట్టుకోకులు అనేది వచ్చినాయి అనమాట. అందుకని మేము పొలుగుతో అలా పొడుస్తూ లాగుతూ పీకుతున్నాం. కనిపించేవన్నీ పుట్టుకోకులే, వైట్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మా తమ్ముడు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాడు. ఆఖరికైతే చెదలగూడిని పడేశాడు కింద. నేను బాగా తిట్టేశాను. ఆ చెదలగూడిని ఎందుకు పడేసావు, మళ్ళీ పుట్టుకోకులు వస్తాయి తీసి అక్కడ పెట్టేయి అని చెప్పాను. మళ్ళీ తీసి దాంట్లో పెట్టేశాడు అనమాట. పెట్టి ఇంకా నెక్స్ట్ వేరే ఉంటే ఆ పుట్టుకోకులు పీకుతున్నాము. ఈరోజు మనం పుట్టుకోకులు పీకి ఆ వాటర్ పోసేస్తే మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ బోల్డ్ అని పుట్టుకోకులు వస్తాయి. అదే మన ఇంటి దగ్గరలో ఎక్కడన్నా అయితే అడవిలోకి మనం వెళ్ళలేం కదా, కాబట్టి అందుకనే ఇలా చేసి పీకేస్తున్నాం అనమాట. మేము చూసారు కదా ముళ్ళు ఎలా ఉన్నాయో. ఆ ముళ్ళ చెట్టులోకి అయితే మా హస్బెండ్ దూరి మరీ పీకేస్తున్నారు ఆ పుట్టుకోకులు. ఇప్పుడైతే మేము అక్కడ పీకాము. అక్కడ పీకిన తర్వాత ఇక్కడ ఇంకొక పుట్ట కనిపించింది. ఇది జత పుట్ట అండి. ఒక పుట్ట పీకిన తర్వాత దాని దగ్గరలోనే ఇంకొక పుట్ట ఉంటుంది, జత పుట్ట అనేది. ఈ జత పుట్ట దగ్గర మాకు కనిపించినాయి. ఇక్కడ మళ్ళీ పీకుతున్నాం మేము. అసలు నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు ఆ మాటలో చెప్పలేను. పుట్టుకోకులు కనిపించినాయి అని. ఎవరైనా వస్తారేమో మాకు ఇచ్చేయని అంటారేమో కంగారు భయం, బోల్డ్ అంత కంగారు పడుతూ పీకాము. నేనైతే అడవిలోకి వచ్చి పుట్టుకోకులు పీకడం ఇదే ఫస్ట్ టైం అండి. చూసారా మా హస్బెండ్ మా తమ్ముడు ఎంత రిస్క్ చేసి ఆ ముళ్ళ చెట్టు అనమాట అది. ఆ ముళ్ళ చెట్టులో కూడా దూరేసి మరీ పీకేస్తున్నారు. తమ్ముడు అయితే ముళ్ళు గుచ్చుకునేది కూడా తెలియట్లేదు. కనిపించినాయి అన్న సంతోషం ఆత్రంతో అసలు ఎలా పీకారో. నెక్స్ట్ అయితే ఇంకొక పుట్ట కనిపించింది. మా హస్బెండ్ పీకుతున్నారు అక్కడ. మాకైతే మొత్తం 4 పుట్టలు అయితే కనిపించినాయి. చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా ముళ్ళల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పుట్ట కనిపించింది. ఇవైతే చాలా స్మూత్ గా వచ్చేస్తున్నాయి. ఇవేంటో తెలుసా, పుట్టుకోకులు వచ్చే మనకి ఆ చెదల పుట్ట అనమాట. ఇది చెదలు పెట్టింది అనమాట. వీటి నుంచే మనకి పుట్టుకోకులు వస్తున్నాయి. చూసారు కదా చిన్ని బేబీ మష్రూమ్స్ చాలా చిన్నగా చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకైతే అసలు భలే నచ్చేసినాయి అనమాట. చూసారా అప్పుడే వస్తున్నాయి చిన్ని బేబీ మష్రూమ్స్. ఈ చెదలు కూడా తీసుకెళ్ళి మళ్ళీ పుట్టలో పెట్టేస్తే మనకి మార్నింగ్కి మళ్ళీ పుట్టుకోకులు వచ్చేస్తాయి. కనిపిస్తున్నాయి కదా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్నవి. ఈ వీడియో అయితే మేము చాలా కష్టపడి అడవిలో అయితే చేసాము. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు అవి ఉన్నాయి కదా బేబీ మష్రూమ్స్ని తీసుకొచ్చి పుట్టలో అనేది అలా పెట్టేసేయాలి. పెట్టేస్తే మనకి నెక్స్ట్ డేకి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఈ పుట్టుకోకులు అనేది. ఇగో కనిపిస్తున్నాయి కదా పుట్టలో ఉన్నాయి. ఇంకా పుట్టలో అయితే పెట్టేసాము. మాకైతే పుట్టుకోకులు దొరికినాయి. చాలా హ్యాపీ. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.